నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలామంది మహిళల్లో కనిపిస్తున్న సమస్య పీసీఓడి. ఈ పీసీఓడి సమస్య ఎందుకింత అధికమవుతోంది? నేచురోపతి ద్వారా ఈ పీసీఓడి సమస్యను ఎలా అధిగమించవచ్చు అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్జి కుమార్, నేచురోపతి స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో పీసీఓడి కేసులు ఎక్కువ అవుతున్నాయని తరచుగా వింటున్నాం. అసలు ఈ పీసీఓడి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు పీసీఓడి అంటే ఏంటి? నేచురోపతి ద్వారా ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు? యాక్చువల్లీ పీసీఓడి మనకు రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆండ్రోజన్ డెవలప్మెంట్ ఇన్ ద బాడీ. సో ప్రతి ఒక్క మహిళకు ఆండ్రోజన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఉండొద్దని కాదు, బట్ ఇట్ విల్ బీ ఇన్ స్మాల్ క్వాంటిటీ. బట్ ఎప్పుడైనా సరే ఈ ఆండ్రోజన్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతాయి. సో ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైనా తగ్గిందంటే మనకు ఇరెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి, ఒబేసిటీ డెవలప్మెంట్ అవడం అవకాశం ఉంది, అండ్ సైమల్టేనియస్లీ అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటి వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్స్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ప్రతి చోట్ల రావడం అవకాశం ఉంది. అండ్ హొల్లు ఒక అక్వర్డ్ సైజ్కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం అక్కడ చూడాల్సిన విషయం. అండ్ దీస్ ఆర్ ద యాక్చువల్లీ విజిబుల్ సిమ్టమ్స్ అన్నమాట. విజిబుల్ సిమ్టమ్స్ ఇన్ ద సెన్స్ నార్మల్గా ఒక అమ్మాయికు వాళ్ళకు అమ్మాయి కానీ ఒక మహిళ కానీ వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే లైక్ దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ముస్టాచ్, బికాస్ ముస్టాచ్ నార్మల్లీ దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆండ్రోజన్ హార్మోన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇట్ స్పెషల్లీ ఇట్ హ్యాపెన్స్ టు ద జెంట్స్ ఓన్లీ. సో మగవాళ్ళకు ఎక్కువ ఆండ్రోజన్ హార్మోన్స్ ఉండడం వల్ల వాళ్ళకు ముస్టాచ్ కానీ బియర్డ్స్ కానీ ఇది అని డెవలప్ అవుతుంది. లేకపోతే హెయిర్స్ ఆన్ ద చెస్ట్, హెయిర్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ మగవాళ్ళకు ఎక్కువ మందికి ఉంటుంది. అండ్ ఉండడానికి ఇదే కారణం అన్నమాట. సో ఈ మగ హార్మోన్ ఎప్పుడైనా సరే ఒక లేడీ కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళ బాడీలో డెవలప్ అయిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనకు అబ్నార్మల్ గ్రోత్ మన బాడీలో కూడా డెవలప్ అవుతుంది. అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద సెన్స్ sometimes there may be something like PCOD, PCS. Otherwise, there may be something like fibroids, or there may be like overweight in the body. There may be different types of like extra growth, overgrowth in the different parts of the body. Maybe బుగ్గలు పెరిగిపోవడం, లేకపోతే ఎక్కడ మనకు ఈ నడుము భాగం పెరిగిపోవడం, నార్మల్లీ బెలీ ఫ్యాట్ పెరిగిపోవడం, లేకపోతే ఎక్కడ మనకు ఆర్మ్స్ దగ్గర కూడా మనకు చాలా ప్లస్ ఎక్కువగా డెవలప్ అయిపోవడం, ఫ్యాట్ పెరిగిపోవడం. సో ఓకే, ఇది అన్నీ జరుగుతుంది అన్నమాట. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే దెన్ పర్సన్ బికమ్స్ కంప్లీట్లీ అబ్నార్మల్. అండ్ ఈ పీసీఓడి ఎప్పుడైనా సరే మనకు డెవలప్ అయిపోయిందంటే అక్కడ ఏమవుతుంది, దర్ మే బీ ఛాన్స్ ఫర్ ద ఇన్ఫెర్టిలిటీ. ఎస్. అండ్ కొంతమందికి అమ్మాయిలకు ఇన్కేస్ డెవలప్ అయితే వాళ్ళకు యాక్చువల్గా ఏమవుతుందంటే తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ కనపడుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఫేస్లు వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చేస్తాయి, లేకపోతే వాళ్ళకు ముస్టాచ్ వచ్చేస్తాయి, అండ్ పింపుల్స్ కూడా డెవలప్ అయిపోతాయి, అంటే అక్నియన్ పింపుల్స్, వాట్ ఎవర్ యూ సే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇరెగ్యులర్ పీరియడ్, that is one of the main symptoms of the androgen development in the body. సో ఈ ఆండ్రోజన్ హార్మోన్స్కు మనం అగైన్ నార్మలైజ్ చేసామంటే సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు ఈ పీసీఓడి, పీసీఓఎస్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఈ ఆండ్రోజన్ హార్మోన్ మన బాడీలో పెరగడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. సపోజ్ మీరు ఎక్కువసేపు రాత్రిలో మీరు బ్రౌజింగ్ చేస్తున్నారు, అదర్వైజ్ యు ఆర్ సిట్టింగ్ విత్ ద సిస్టమ్స్, యు ఆర్ నాట్ స్లీపింగ్ వెల్, అదర్వైజ్ చాలా లేట్గా పడుకుంటున్నారు, అగైన్ తొందరకు మీరు లేస్తున్నారు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. అనదర్ రీజన్, ఇఫ్ యువర్ B12 లెవెల్ ఈజ్ వెరీ లో అండ్ యువర్ హోమోసిస్టిన్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే దట్ ఈజ్ ఆల్సో అనదర్ లెవెల్ అని మనం చెప్పొచ్చు, అనదర్ రీజన్ అని మనం చెప్పొచ్చు. ఈవెన్ దానివల్ల కూడా మీకు పీసీఓడి, పీసీఓఎస్ డెవలప్ అవడం అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ అనదర్ అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే లైక్ ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ ద టెన్షన్ఫుల్ లైఫ్, అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్లో మీరు గదుగుతున్నారు అంటే
దానివల్ల కూడా మీకు డెఫినెట్గా మీకు పీసీఓడి పీసీఓఎస్ రావడం అవకాశం ఉంది. అండ్ సైమల్టేనియస్లీ డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ మీకు ఆటోమేటికలీ అన్వాంటెడ్ హెయిర్స్ కూడా డెవలప్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మీకు లైక్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, లేకపోతే ట్యూమర్స్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీకు డెవలప్ అవడం అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజ్ మనం అని చెప్పొచ్చు. సో దీనిలో యాక్చువల్లీ సిమ్టమ్స్ ప్రకారంగా మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే దర్ మే బి ఇరెగ్యులర్ పీరియడ్. ఇట్స్ వెరీ కామన్ థింగ్స్ ఫర్ ఎ గర్ల్. అండ్ వాళ్ళకు ఇరెగ్యులర్ పీరియడ్ వచ్చేస్తాయి, వాళ్ళకు విజిబుల్ సిమ్టమ్స్ మనకు ఈ బియర్డ్స్ అండ్ ముస్టాచ్ కూడా డెవలప్ అయిపోతాయి. సో దాని నుంచి మీరు సస్పెక్ట్ చేయాల్సింది. అండ్ అదే టైంలో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ ద హోల్ అబ్డోమెన్, సో దానిలో మనకు తెలిసిపోతుంది అన్నమాట. డయాగ్నోస్ చేస్తారు. ఎస్, పీసీఓడి పీసీఓఎస్ ఉందా లేదా దానిలో తెలిసిపోతుంది. ఓకే. అండ్ ఓకే మీకు తెలిసిన తర్వాత దెన్ హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. సో అక్కడ నార్మల్గా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ నార్మల్ మెడికేషన్ ఆర్ ఈవెన్ మోడర్న్ మెడిసిన్లు మనకు హార్మోనల్ థెరపీ మనం తీసుకుంటే కూడా మనకు అక్కడ తగ్గడం అవకాశం ఉంది. బట్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్. అండ్ దట్ టు ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ డైటరీ చేంజెస్, ఈవెన్ దానివల్ల కూడా మీకు ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే లైక్ ఆ మెడిసిన్స్ కూడా పనిచేయరు. సో డయట్ ప్యాటర్న్ మనం మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా చాలా అవసరం అక్కడ. సో ఎప్పుడైనా సరే మీరు ఎక్సర్సైజ్ డైలీ 1 hour చేసి డయట్ ప్యాటర్న్ కొంచెం మార్చారంటే, నేను చెప్పిన ప్రకారంగా మీరు మార్చారంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు మెడిసిన్ అవసరం ఉండదు. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టిప్స్. ఓకే, ఈ టిప్స్ ఎవరైనా సరే యూజ్ చేశారంటే వాళ్ళకు పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ, ఈవెన్ అది కూడా వాళ్ళకు క్యూర్ అవుతుంది అన్నమాట. ఎస్, మీరు యాక్చువల్లీ చేయాలి ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ లిటిల్ బిట్ కాటన్. ఈ గాజ్ పీస్ ఉంటుంది ఇది. ఓకే, ఇది మీరు చూడండి, యా గాజ్ పీస్ మీరు ఒకటి తీసుకోండి. అండ్ ఈ కాటన్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ గాజ్ పీస్లు వేసేసి మీరు ఈ విధానంగా తయారు చేయాలి. కాటన్ ని గాజు పీస్లో పెట్టి అట్లా బాల్ లా తయారు చేయాలి. తయారు చేసేసిన తర్వాత మీరు కట్టేయాలి ఇక్కడ. ఓకే, రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే మామూలు థ్రెడ్తో కూడా కట్టేయచ్చు. ఓకే, లేకపోతే ఇదే దీని ద్వారా కూడా కట్టవచ్చు. ఏదో ఒక టైప్ మీరు ఈ టైప్ కట్టాలి. సో లోపల దీనిలో కాటన్ ఉంటుంది, మనకు మామూలుగా కాటన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ 5 to 10 ml ఆఫ్ ఆముదం నూనె, కాస్టర్ ఆయిల్. ఎస్, కాస్టర్ ఆయిల్ మీరు తీసుకోవాలి. ఒక గిన్నెలు తీసుకోండి, ఏదో ఒక చిన్న గిన్నె మీరు తీసుకొని ఒక బౌల్లో తీసుకొని మీరు ఇది ఏం చేయాలంటే దీనిలో ముంచేయాలి. ఎంత తీసుకోవాలి సార్? ఎంత ml? 5 to 10 ml. యా, దట్ ఈస్ ఎనఫ్. ఎక్కువ తీసుకోవడం అవసరం లేదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ టైం ఓన్లీ. యా, వన్ టైంలో 5 to 10 ml మీరు తీసుకొని ఇది ముంచేయాలి. ముంచేసిన తర్వాత ఇది తడిసిపోతాయి పూర్తిగా. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు కొంచెం ఎంతవరకు కూడా మీరు తడిగా ఉంచాలి ఆయిల్ ద్వారా. యా, ఎంతవరకు తడిగా ఉంచేసి అగైన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇన్ ద vaginal canal in the night. వెజైనల్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేసి రాత్రి పడుకున్నప్పుడు మీరు ఉంచేయాలి. అగైన్ పొద్దున మీరు రిమూవ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఎలాగే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 21 days, సో విదిన్ 21 days యువర్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఎనీథింగ్ ఇస్ దేర్, ఇట్ విల్ బి డిజాల్వ్. ఎస్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రీట్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ ట్రై, ఎనీబడి కెన్ ట్రై ఇట్. అండ్ ఫుడ్ చేంజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ హై ఫ్యాట్ ఫుడ్ మనం తీసుకోకూడదు. బికాస్ డ్యూ టు హై ఫ్యాట్, ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ, ఆల్సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నార్మల్లీ డెవలప్స్ ఇన్ ద గర్ల్స్. సో బాడీకు మనము బిఎంఐ ప్రకారంగా మనం ఉంచాలి. దట్ ఈస్ వన్, బిఎంఐ మెయింటైన్ చేయాలి. అండ్ డైలీ అట్లీస్ట్ 1 hour మీరు ఎక్సర్సైజ్ చేయాలి. మేబీ ఎనీథింగ్, సపోజ్ యు ఆర్ ప్లేయింగ్ షటిల్స్, ఓకే, otherwise you are going for gym, otherwise you are doing yoga, okay, anything like this.
సో ఈ టైపు ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 40 minutes to 1 hour మీరు చేయాలి పర్ డే. ఓకే. అండ్ దాంతోపాటు స్మాల్ డైటరీ చేంజెస్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ పూట ఓన్లీ ఫ్రూట్స్ తినండి. ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టండి. ఓకే. బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేయాలి ఫ్రూట్స్ ద్వారా. ఓకే. అండ్ మధ్యాహ్నం అండ్ రాత్రి మీరు ఫుడ్ తీసుకోక ముందే మీరు ఏం చేయాలంటే యూ టేక్ వన్ ఖీరా, ఒక్కొక్క ఖీరా తినండి. అండ్ ఖీరా తినేసిన తర్వాత మీరు లంచ్ చేయండి. ఖీరా తినిన తర్వాత మీరు అగైన్ నార్మల్ భోజనం మీరు చేయండి. బట్ ఇఫ్ యువర్ ఇఫ్ యువర్ బాడీ వెయిట్ ఈజ్ వెరీ వెరీ హై, అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ కేటగిరీలో మీరు ఉన్నారంటే దెన్ ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ద నార్మల్ ఫుడ్ ఇన్ అ నైట్ మీరు మిల్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే. మిల్లెట్ ఫుడ్ ఎనీ సార్ట్ ఆఫ్ మిల్లెట్ డిషెస్. డిన్నర్లో మిల్లెట్స్ యాడ్ ఎస్, చేసుకుంటారు. డిన్నర్లో ఓన్లీ మిల్లెట్స్ తినాలి. ఓన్లీ మిల్లెట్స్. ఎస్. సో మిగిలిన ఫుడ్ ఓకే, బట్ మార్నింగ్ పూట మీరు ఫ్రూట్స్ తినండి. మధ్యాహ్నం పూట యాజ్ యూజువల్ నార్మల్ ఫుడ్ నార్మల్ తీసుకోండి. లంచ్ తీసుకోవచ్చు. అండ్ రాత్రి పూట మిల్లెట్స్ డిషెస్ ఎనీథింగ్. ఇది మాత్రం మీరు తీసుకుంటే మీకు ఆటోమేటికలీ తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ థెరపీ విచ్ ఐ టోల్డ్ యూ నౌ, ఇది 21 days మీరు 21 days. చూడమంటున్నారు. Yes. ఓకే. 21 days మీరు చేసిన తర్వాత అగైన్ యూ కెన్ గో ఫర్ ఎ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్. అప్పుడు క్లియర్ కట్ మీకు తెలిసిపోతుంది ఓకే. అంటే ఎంత తగ్గింది ఎంత ఉంది అని తెలిసిపోతాయి. ఓకే. అండ్ సైమల్టేనియస్లీ దిస్ డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దీంతో పాటు డైటరీ చేంజెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది అన్నీ మీరు చేసేసారు, అయినా సరే కూడా మీకు తగ్గడం లేదు అని అనుకుంటే దెన్ కన్సల్టేషన్ ఈస్ రిక్వైర్డ్. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేసిన తర్వాత మాకు తెలుస్తుంది అనమాట. లైక్ ఇఫ్ ఈస్ దర్ ఎనీ అదర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ మేబీ దేర్, ఇంకా ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉందా అనేది అప్పుడు తెలుస్తాయి అనమాట. తెలుస్తుంది. సో కన్సల్టేషన్ తీసుకుంటే ఈ విషయం అన్ని తెలిసిన తర్వాత అగైన్ వీ కెన్ గో ఫర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్ అనమాట. అట్లా చెయ్యొచ్చు. బట్ నార్మలీ ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ ఈ చిట్కా వాళ్ళు యూజ్ చేశారంటే, ఈ అందం నూనె చిట్కా యూజ్ చేశారంటే వాళ్ళకు మోస్ట్లీ 21 days వాళ్ళకు అన్నీ పోతుంది అనమాట. చాలా మంది సఫర్ అవుతున్న ఈ పీసీఓడి సమస్యకి న్యాచురోపతిలో ఇంత మంచి చిట్కా ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు సార్. మీరు ఈరోజు ఆ చిట్కా చెప్పారు అండ్ మీరు చెప్పినట్లుగా చాలా మంది ఈ టిప్ ఫాలో అవుతారని, వాళ్ళు ఈ పీసీఓడి సమస్యను అధిగమిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.